తాళం సుఖసంతాలి చాచి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నాయాలి ఖుషి Blockbuster, let's say yes, they need like to blockbuster. Thank you. Welcome to Express Raja. సూపర్, వాట్ ఎనర్జీ. చూడ్డానికి అందరూ స్కూల్ పిల్లల్లా ఉన్నా కాదుగా? స్కూలా? ఓకే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కోడి పెడుతుంది గుడ్డు, జాములో తినాలి బ్రెడ్, తిరుపతిలో పెడతారు లడ్డు. మా ఎక్స్ప్రెస్ రాజాకి షోలో మీరే మాకు బ్లడ్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్. సో ఇవాళ ఆన్సర్ చెప్పే ముందు అందరూ అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. సౌండ్ చేయమ్మా. అర్రే వాళ్ళ దానికొకరే. ఓకే, సంకలో చేరీసే. ఎస్, ఇప్పుడు సౌండ్ చేయి. కోడి పిల్ల అనుకుంటా. ఆన్సర్ ఎక్స్ ఫర్. ఎక్స్ అంటే క్షీరము, అనగనగా పాలు. పొద్దున్నే పాలు తాగాలి, మధ్యాహ్నం పాలు తాగాలి, రాత్రి పాలు తాగాలి, మధ్యలో లేచి బెడ్ పైన పోసుకోవాలి. ఎనర్జీ కోసం మళ్ళీ పాలు తాగాలి. అంటే ఇంకా తాగుతూ ఉంటే పి అంటే పబ్లిక్ టాయిలెట్. మాకంతా సపరేట్ గా ఎందుకు? మాకంతా ఫ్రీయే కదా. ఎక్కడ కమింగ్ అక్కడ గోయింగ్. తప్పు నాన్న, వాటికంటూ సెపరేట్ కొన్ని ప్లేసులు ఉన్నాయి, అక్కడే వాడాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు అన్న. స్వచ్ఛ భారత్. ఓకే. ఆర్ ఫర్. ఏంది అసలు సౌండ్? ఏంది? కోడిదిరా. ఇది చిరాకులో ఉన్న కోడి. రబ్బరు పెన్సిల్ వాడి బోర్ కొడుతుందన్న. లేజర్ వాడి ర్యాప్ సింగ్ పాడుతూ రకుల్తో డాన్స్ చేసే ఏజ్ ఎప్పుడు వస్తుందన్న? చూడు బామ్మర్ది, మీ అక్క రకుల్ ప్రీత్ సింగ్ అడిగానని చెప్పు. ఈ ఫర్. ఎప్పుడు పాఠాలు ఎగ్జామ్స్ అని మమ్మల్ని చావగొడతారు తప్ప మా బాధ ఎవరు తెలుసుకోరన్నా. నా బాధ ఏందో ప్లీజ్ అడగవా అన్న? నీ బాధ ఏందన్నా? మా ఫిజిక్స్ టీచర్ చెప్పే పాఠాల కంటే మా టీచర్ చాలా బాగుంటుంది అన్న. మా టీచర్ తో ఒప్పించి ఒక్క డాన్స్ వేయవు అన్న. నీ బాధ నాకు అర్థమైంది డార్లింగ్. సో మీ ఫిజిక్స్ టీచర్ వచ్చారా? రండి మేడం గారు, రండి. చెప్పింది నీతో డాన్స్ చేయాలన్నా, నాతో డాన్స్ చేద్దామని. ఏ క్లాస్ చదువుతున్నాను? 7th క్లాస్. ఈ క్లాస్ అంతవరకే చాలు, నీ కూర్చో. ఓకే, నెక్స్ట్.
నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే పేపర్ లో రాసుకొచ్చావా? పకాక్ పక్ 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 పక్. పకాక్ ఎస్ అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్, ఉర్దూ, తెలుగు, ఈ ఎదవ సబ్జెక్టులు. ఏయ్! ఎదవ సోది, అయ్యయ్యయ్యయ్యయ్యో. సోదిరా సోది, ఎప్పుడు సోది, ఎప్పుడు చదువు 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 అని మమ్మల్ని చంపేస్తూ ఉంటారు. ఆ. ఈ జీవితానికి పనికిరాని ఇది సోది, ఒక సోది. అయ్యయ్యయ్యయ్యయ్యో. ఇచ్చిన దానికంటే ఆవిడ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వాడింది అందులో. ఇంకో ఎస్ ఫర్ పకాక్ పక్ 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 పక్. షోలో గానీ, సంతలో గానీ, సందులో గానీ, సందు చివరిలో గానీ ఒకటే టాపిక్, ప్రదీప్ పెళ్లి, ప్రదీప్ పెళ్లి, ప్రదీప్ పెళ్లి. ఏందిరా ఈ లొల్లి? అయినా నువ్వేంటయ్యా, చేసుకోరాదు, ఒక పని అయిపోద్ది, మా లైన్ క్లియర్ అయిపోద్ది. నా పని అయిపోద్ది అనేదే నా భయం అమ్మా. టైం ఉంది ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రదర్స్, వాళ్ళు వెయిట్ వాళ్ళు అయిపోగానే వాడేంటారు నిజం వరకు సిగ్గుపడుతున్నాడు అడిగి చెప్పండి అడిగి. మీలాగే చాలా మంది స్టూడెంట్స్ చాలా తెలివిగా ఉంటారు. మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి కూడా 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి కూడా బాగా తెలివినాడు. సో రోజు స్కూల్లో టీచర్ ఏం చేసిందంటే వీళ్ళకి ఒక వెరైటీ టెస్ట్ పెడదామని చెప్పి ఓ బకెట్ లో నీళ్లు, బకెట్ లో పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. క్లాస్ రూమ్ లో ఒక గాడిదని తీసుకొచ్చి వదిలితే ఆ గాడిద ఏం చేసింది, ఏ బకెట్ దగ్గరికి వెళ్ళింది, పాలున్న బకెట్ దగ్గరికి వెళ్ళి పాలు తాగి. సో పిల్లలు మీకు ఏమర్థమైంది అనగానే సుబ్బారావు వాళ్ళ అబ్బాయి జాన్ అతని పేరు, అతను లేచి నుంచి ఎస్ టీచర్ నాకు అర్థమైంది అన్నాడు. ఏమర్థమైందమ్మా అంటే పాలు తాగేవాడు గాడిద. మీరు పాలు తాగుతారా? అలవాట్లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది జోకు అది అనమాట. వెరీ గుడ్. ఇక్కడ ఎంతమంది గాడిదని చూశారు? మీరందరూ చూశారు. గాడిద ఎలా అరుస్తుందమ్మా? పర్ఫెక్ట్ రా, సూపర్. అలా మీకు ఎవరైనా చూసి అరే గాడిద అని ఎప్పుడైనా అనిపిస్తుంది మీకు? పకాక్ పక్ పక్ పక్. కోపంలో ఉన్నప్పుడు గాడిద అనాలనిపిస్తుంది. ఎవరినైనా కోపంలో నీకు ఎలక కనిపించింది, ఒరే గాడిద అంటావా? ఎలకని అనకూడదు కదా, అది ఎలక కదా. మనుషుల్నా? నన్ను కోపంగా ఉన్నాను, ఇప్పుడు కోపంగా ఫేస్ పెట్టినా నన్ను, నాకు కోపం రావట్లేదు. వచ్చినప్పుడు నాకు చెప్పమ్మా. వెరీ గుడ్, దూరంగా ఉంటాను నేను. కట్అవుట్లు చిన్నగా ఉన్నాయి కూడా ఇంతమంది పట్టేశారనమాట ఈ స్టేజ్ లో. వెరీ గుడ్. పొద్దున్నే ఇష్టం లేకపోయినా అలారం పెట్టి లెగమన్నప్పుడు ఒరే గాడిద. పొద్దునే అలారం పెట్టినప్పుడు లేవకపోతే చివరికి మనం అయ్యేది అదే. లైవ్ ఎగ్జాంపుల్ ఏముంది? పాట వచ్చినప్పుడల్లా రాకూడదురా, అది ఓన్లీ స్టార్టింగ్ లోనే. ఇది కరెక్ట్ ఉంది. బ్లాక్ బోర్డ్ మీద టీచర్ బొమ్మ గీసినప్పుడు దాని మీద గాడిద అని రాసినప్పుడు టీచర్ వచ్చి అంటుంది ఎవడ్రా ఈ గాడిద రాసి చేసిందని. వాడు చెప్పేసి అందరం చూస్తున్నాడు. అరే బాగా చెప్పానా? నేను వీడియో గేమ్ ఆడేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే అని గాడిద అంటాను. నన్ను వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అదే గాడిద అంటాను. ఉప్పు కప్పు రంబు క్లాస్ రూమ్ లో ఆన్సర్లు చెప్పి అలవాటు అయిపోయిందిరా మీకు. ఒకళ్ళని అడగగానే గ్రూప్ ఆన్సర్లు ఇచ్చా. మా అమ్మ నన్ను ఎవరే గాడిద అంటుంది ఎందుకంటే నా మూతి గాడిద మూతిలా ఉంటుందండి. ముద్దొచ్చారు. అదేమరా కోడి డౌట్ ఉంది. నా డ్రెస్ బాగాలేదు, నా మేకప్ బాగాలేదు అని ఎవరైనా అంటే వారిని గాడిద అంటాను. ఎందుకు అంటావు? సరే ఓ పాట పాడు. చూసా ఒక హృదయానే కలిసా
ఆ హృదయానే 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 కదరా హృదయాన్నే. హృదయానే హృదయానే. పకాక్ పక్ 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 పక్. నేను లంచ్ చేస్తుంటే నా బాక్స్ లోని గుడ్డు ఎవరైనా తీసుకెళ్తే ఒరే గాడిదా నా గుడ్డు ఇవ్వరా అని తిడతాను. ఈజ్ ఇట్ గాడిద గుడ్డు? పకాక్ పక్ 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 పక్. భయ్యా ప్రపంచం వైపు తిరుగు ఇడుగురు. పకాక్ పక్ 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 పక్. నేను క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వెళ్ళి పక్కింటి అంకుల్ గ్లాస్ మీద పడితే గ్లాస్ ఇరిగిపోయింది అనుకో నన్ను ఒరే గాడిదా ఇవాళ గ్లాస్ ఇరిగిపోయింది కదా డబ్బులు వాళ్ళు కడతారా అని తిడతాడు. అలా తిడుతున్నారని చెప్పి నువ్వు పగలగొట్టడం మానేద్దు నాన్న, నువ్వు ఆడుతూనే ఉండు. మా ఇంటి చుట్టుపక్కల 10-15 అద్దాలు పగలగొట్టాం మేము అలాగే. కొట్టుడు పరిగెట్టుడు. ఆ దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా. పకాక్ పక్ 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 పక్. టీచర్ సైన్స్ చెప్తుంటే నేను మ్యాథ్స్ చేస్తుంటే టీచర్ చూసి నన్ను చెప్పింది ఏంట్రా చేసే ఒసే గాడిదా చెప్పింది ఏంట్రా చేసేది ఏంట్రా అని అంటుంది. ఓ ఇట్ ఇస్ ఫీమేల్ గాడిదనా? పకాక్ పక్ పక్ పక్. ఒకసారి అమ్మ చెప్పిన పని చేయకపోతే ఒసే గాడిదా అంటే నేను అప్పుడు అన్నాను అన్ని నాన్న పోలికలే కదమ్మా. పకాక్ పక్ పక్ పక్. పక్కన ఎవరైనా పడుకొని గట్టిగా గురకలు పెడుతుంటే సరిగ్గా పడుకోరా గాడిదా అని అంటాం. ఎంత దిగిపోయారా మీరంతా 7th క్లాసేనా? 7th క్లాస్ కి నేను చింపిరి చుట్టూ వేసుకుని కొర్రిపళ్ళు వేసుకుని నెక్కర వేసుకుని ఒకటి రోడ్ల మీద తిరిగాను. అయ్యా ఇంత తెలివిగున్నారేంట్రా? పకాక్ పక్ 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 పక్. ఒకసారి నేను మ్యాథ్స్ సార్ టేబుల్స్ అడుగుతుంటే నేను సరిగా చెప్పకపోతే ఏ సార్ అని ఒరే గాడిదా ఏ సార్ నీకు లెక్కలు చెప్పింది అన్నారు. ఆయన వేశారు మీరే అన్నారు సార్. ఆయన పేరు అడగలేదురా. మనుషుల కంటే ఎక్కువ పిల్లులని కుక్కల్ని ప్రేమగా చూసే వాళ్ళని ఒరే గాడిద అంటారు. నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పా. మనుషుల కంటే ఎక్కువ పిల్లుల్ని కుక్కల్ని ప్రేమగా చూసే వాళ్ళని ఒరే గాడిద అని అంటారు. కాదమ్మా, కుక్కల్ని పిల్లుల్ని కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమించాడు గాడిద అనాలి. నేనేదో కవర్ చేశాను, కూర్చో. మ్యాథ్స్ సార్ అరే ఆగరా. పకాక్ పక్ పక్ వేరు, ఆన్సర్ వేరు, కలిపేకి అందులో. మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్ కలపక అని చెప్పానా? మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్ మీ మ్యాథ్స్ సార్ కొంచెం గ్యాప్ ఇరా బాబు. మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్ అడుగుతుంటే మా ఫ్రెండ్ అటెండెన్స్ చెప్తారు గాడిద మీ ఫ్రెండ్ అటెండెన్స్ మీ ఫ్రెండ్ అన్నంగా నువ్వే తింటా అన్నారు. ఇది చెప్పడానికా పాపం ఇన్సార్లు లేచో అలిసిపోయా కూర్చోన్నా బంగారం. మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు మేము కవర్ చేయకుండా రాస్తాం. మా వెనకాల ఉండేవాడు కాపీ కొడితే టీచరు చదవనప్పుడు చదవరు ఎందుకు రా, ఇప్పుడు ఎందుకు రా కాపీ కొడతారు రా గాడిదిల్లారా అని తిడుతుంది భయ. నువ్వు కొంచెం తేడాగా ఉన్నావురా గ్రూప్ మొత్తంలో. నీతో చాలా పని ఉంది నాకు ఇవాళ షోలో. సాయంత్రం 6 గంటలకు నేను ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ చూస్తుంటే మా డాడీ వచ్చి ఒరే గాడిదా ఎప్పుడు ఛానల్ చూస్తావారా అని తిట్టాడు. అలా అన్నారా? నాకు తెలిసి కూసే గాడిద వచ్చి మేసే గాడిద జడగొట్టింది అన్నట్టు. వెరీ గుడ్. మీ డాడీ కొంచెం డీసెంట్ గా తిట్టాడులే. మా తాతయ్య నిద్ర పోతుంటే నేను వెళ్ళి మిరపకాయ బాగుంటుంది. ముక్కులో దూది పెట్టినప్పుడు వసే గాడిద అని అంటాడు. ఈసారి దూది అవి పెట్టక నాన్న, మిరపకాయకి ముచ్చుకుంటుంది చూసావు. నేను మా అక్క ఫైటింగ్ చేస్తున్నప్పుడు మా మమ్మీ వచ్చి ఏంది గాడిదల్లాగా కొట్టుకుంటున్నారు అని అనేది. మా అమ్మ అయితే కర్రలు ఇచ్చేది ఎక్స్ట్రా, గట్టి కొట్టండి అంటే. సూపర్, వెల్ డన్. మా ఆన్సర్లు. ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం, రెడీ? సో ఈ గేమ్ ఆడడానికి అరే దాంకుంటా తూ
అరే మనం ఆడుకుంటే బోర్ కొడుతుంది, గర్ల్స్ కూడా పిలుద్దాం. అబ్బా తమ్ముడు సో ఒక్కొక్కళ్ళు ఇదిగో ఈ పెద్ద గాడిద మీద కూర్చుంటారనమాట. సరే అయితే మీ ఉద్దేశంలో గుర్రం కాబట్టి దాని మీద కూర్చుని హ్యాపీగా ఓ టొమాటో ముక్కని నోట్లో పెట్టుకుని దీన్ని తొక్కుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్లి ఆ ప్లేట్ లో టొమాటో వేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళాలి, అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఇటు వెళ్ళాలి. ఓకే, సో మీలోంచి ముందుగా ఇద్దరులో మేడం గారు మీరు ఫస్ట్ ఆడతారు, ఇందులో గురువు గారు మీరు ఫస్ట్ ఆడతారు. రెడీ 3, 2, 1 గో. అమ్మా బ్రేక్ అమ్మా అక్కడ వెళ్ళాక నాకు అటు సైడ్ చిన్న పనుంది లిఫ్ట్ ఇస్తా. బాగుందా టొమాటో? చాలా వెళ్తా వెళ్తా రే రే రే. ఓకే ఇప్పుడు ఆగు ఒక నిమిషం, తొందరగా వెళ్ళమ్మా అక్కడికి వెళ్ళు. పాప టొమాటో తీసుకున్న తర్వాత ఇగో నువ్వు టొమాటో తీసుకుని అందులో వేసుకుని ఆ రౌండ్ వేసి ఇక్కడికి రావాలి. ఓకే, నువ్వు టొమాటో తీసుకున్న తర్వాత అలా వెళ్ళి అందులో టొమాటో వేసి ఇలా నీ ప్లేస్కి వెళ్ళాలి. రెడీ 3, 2, 1 గో. రే రెడ్ లేదు హార్న్ కొట్టాలి. అడిగిరా 5, 4 వేసే అమ్మా అబ్బా వెరీ గుడ్ అన్న. ఇంకా వెళ్ళాను. సో ఇది ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు ఒరిజినల్ ఆడదాం. చూడు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఛాన్స్, మీరు ఎలా ఆడతారు చూద్దాం. కూర్చోండి ప్లీజ్. 3, 2, 1 గో. పాప రెడ్ మీద टोमेटो को एक ही जगह रहा पड़ता వెళ్తారా? 5, 4 బ్లేడ్ వీళ్ళు ఆడితే నాకు ఆయుధం వచ్చిందిరా అయ్యా. వెల్ డన్. అండ్ రెండు టీములు చాలా బాడడంతో మీ స్కోర్స్ టై అయ్యాయి. నేను లేడీస్ గెలిస్తే డైమండ్ నెక్లెస్, బాయ్స్ గెలిస్తే స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను నేను. బట్ టై అయింది. అండ్ దట్టు మనకు కూడా బైక్ అందదు కాబట్టి నువ్వు పెద్దవాళ్ళు అయిపోగానే మీ డాడీని అడుగుతాను. ఓకేనా? వెల్ డన్, థ్యాంక్ యూ. అధ్యక్ష ప్లీజ్ బి సీటెడ్. ఏంటమ్మా ఇది? 3, 2, 1 గో. ఏసే ఎరగడా
ఏసే ఎరగడ అన్నా టర్నింగ్ కొట్టినావు బోరాబండ వెళ్దాం పద. Five, four. Well done, well played. Super, ఇద్దరు బాగా ఆడారు. కూర్చోమ్మా. గేమ్స్ అయిపోయాయి, కాసేపు మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు సాధారణంగా మనం హోంవర్క్ చేసే బ్యాచ్ కాదుగా. అప్పటికప్పుడు టీచర్ ఫస్ట్ బెంచ్ లో బుక్ చెక్ చేస్తుంటే లాస్ట్ బెంచ్ లో రాసేయడమేగా. అయితే మన బ్యాచ్ మీరంతా. సో ఈ రోజు టీచర్లకి చాలా నిజాలు తెలియబోతున్నాయి అనమాట. సో ఫస్ట్లీ అన్నిటికంటే ముందు ముఖ్యంగా మేడం మీ పేరు? లావణ్య. సో ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఇంగ్లీష్ కి నాకు చిన్నప్పుడు గొడవైంది మేడం. ఎందుకని? సో ఇద్దరం మాట్లాడుకోం, ఎక్కువగా బ్రేకప్ అయింది మా ఇద్దరికి. సో స్వీట్ స్టూడెంట్స్ తో పాటు మీరు కూడా ఇక్కడికి వచ్చారు అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. వెరీ గుడ్, తప్పని ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఈ క్వశ్చన్ అంతా అయిపోయిన తర్వాత మీరు కూడా డాన్స్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు అందులో. థ్యాంక్ యూ మ్యామ్, కూర్చోండి కూర్చోండి. ఊరినే భయపెట్టా, అలాంటిది ఏం లేదు. సో మేడం మీ పేరు? రజిత. రజిత గారు, మీరే సబ్జెక్ట్? ఫిజికల్ సైన్స్. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. నేను మాక్సిమం నిద్రపోతూ దొరికేసిన సబ్జెక్ట్ అదే, బట్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. డెఫినెట్ గా ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ జాగ్రత్తగా వినండి అన్న, లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? నేను చెప్పాను టీచర్, మీరు చెప్పమందే చెప్పాను నేను. థ్యాంక్ యూ. ఓకే, హోంవర్క్ ఎగ్గొట్టి ఒకవేళ దొరికిపోతే ఎలాంటి ఆన్సర్లు ఇచ్చి తప్పించుకుంటారు? ఒకసారి నేను స్కూల్ కి వస్తుంటే కుక్క వచ్చి వెనకాల బుక్స్ అన్ని లాక్కెళ్తే టీచర్ నేను వస్తున్న దారిలో నా బుక్స్ అన్ని కుక్కలు తీసుకెళ్ళినాయి. మీరు ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే కుక్కలకి ఇవ్వండి, నాకు కాదు. ఇప్పుడు అంటే కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి నీ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో హోంవర్క్ ఉన్న బుక్ ఎత్తుకుని లపక్కమని పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిందమ్మా. దొరికింది చెప్పేసా. అవును, నాలాంటి టీచర్ ఉంటే నువ్వు ఇలాంటి ఆన్సర్లే ఇస్తావు నాన్న. రాత్రి చాలా చల్లగా ఉందని టీచర్ బుక్కులు అన్ని చలిమంటలలో వేసేసుకున్నా అని చెప్తారు. నువ్వు ఒక్కడే తేడా ఉన్నావు అనుకున్నాను. వెరీ గుడ్ నాన్న. ఆన్సర్. నిన్న మా టీచర్ బర్త్డే. టీచర్ సెలబ్రేట్ చేసుకుంటుందో లేదా అని నేను సెలబ్రేట్ చేసుకున్నా, అందుకే హోంవర్క్ రాయలే. టీచర్ అంటే ఎంత ప్రేమమ్మా నీకు, అందుకే ఆవిడ పక్కనే కూర్చున్నావు. నేను మా మమ్మీ డాడీ పెళ్లి వీడియో చూసి 200 degrees జ్వరం వచ్చింది, అందుకే నేను హోంవర్క్ చేయలేదు. ఆ అద్భుతం ఎలా జరిగింది అనేది. పెన్సిల్ ని షార్ప్నర్ తో 10 సార్లు చెక్కానని పెన్సిల్ లీట్ అయిపోయిందని హోంవర్క్ చేయడం ప్రిన్సిపల్. మీరు 7th క్లాసా కిండర్ గార్డెనా? నేను పొద్దుగాల స్నానం చేద్దామన్న బట్టలు పక్కకు పెట్టుకుంటే నా బర్రె వచ్చి నా అండర్ డ్రైవర్ ఎత్తుకొని పోతే దాని వెనకాల ఉరికే వరకు నేను హోంవర్క్ చేయలేకపోయినాను, అందుకు నా టీచర్ నుంచి తప్పించుకోని చెప్పాను. అంటే ఇప్పుడు బర్రె వెనకాల పరిగెట్టావు కదా, అప్పుడు అంతేగా. ఇప్పుడు ఉన్నది కాస్త తీసుకెళ్లిపోయింది, నన్ను చేసింగ్ చల్లగాల్లో దాని వెనకాల అలా చేసేసే బదులు హోంవర్క్ చేయొచ్చుగా. ప్యారడైస్ బిర్యానీ తినడానికి టైం అయిపోయింది, హోంవర్క్ చేయడానికి టైం అయిపోయింది అని చెప్తా. ప్యారడైస్ స్పెల్లింగ్ చెప్పు. PARADISE. SI
ఎస్సీ ఎస్సీ సిఈయా ఎస్సీయా? ఎస్సీ సిఈ కాదా? సి మొత్తం వెరీ గుడ్. చెప్పండి. నేను రాత్రి రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో చూసుకుంటా కూర్చున్నా, అందుకే నాకు టైం సరిపోలేదని హోంవర్క్ చేయలేదని చెప్పాను. పెన్ లో రిఫిల్ అయిపోయిందని హోంవర్క్ చేయలేదు. పెన్నులో రీఫిల్ అయిపోవడం కదరా, రీఫిల్ ఇంకా అయిపోయింది అనాలి. పగక్ పక్ 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 నాకు కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్ మొత్తం తిరిగితే హాస్పిటల్ క్లోజ్ చేస్తుందని మెడికల్ షాప్ తిరిగితే మెడికల్ లో టాబ్లెట్ దొరకలేదండి. సిటీ మొత్తం తిరిగి 2 o'clock అయింది. అప్పుడు నాకు టాబ్లెట్ దొరికింది కానీ హోంవర్క్ చేయలేదు, అందుకే టీచర్ చెప్పేశాను. ఏం లేదు మా ఈఎస్ఐ లో ఇప్పుడు 500 రూపీస్ తీసుకుంటారు ట్రీట్మెంట్ కి, పిచ్చంతా పోద్ది. అరే నువ్వు గుంపులో నుంచున్నావు కూర్చున్నావు కూడా తెలియట్లేదు నాకు. కొంచెం ముందుకు వచ్చి మాట్లాడు, కొంచెం ముందుకు వచ్చి మాట్లాడు. ఇంటికాడ వర్షం పడుతుందని బయటికి బుక్లు తీసే తడిసిపోతాయని చెయ్యలే. పగక్ పక్ 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 నా హోంవర్క్ బుక్ స్కూల్లోనే మర్చిపోయాను, అందుకే హోంవర్క్ చేయలేను అని చెప్తాను. నువ్వు ఉండిపోవాల్సింది స్కూల్లో. పక్ 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 నిన్న మా ఇంట్లో దొంగలు పడ్డారు టీచర్, నా వచ్చిన హోంవర్క్ బుక్ కూడా తీసుకెళ్లిపోయారు, అందుకే హోంవర్క్ రాలే టీచర్. దొంగలు దొంగతనం చేస్తే ఒక్కటి అయ్యో ఈవిడ హోంవర్క్ బుక్ నేను దొంగలించాలి అని చెప్పి తీసుకెళ్ళారు. నేను ప్రదీప్ తో బయటికి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళా. ఎందుకు వెళ్ళావు? ప్రదీప్ ఎందుకు వెళ్ళావు బయటికి? ఇంట్లో చెప్పలేదా గాడిదలతో తిరగద్దని? ఇంటికి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది, అందుకని హోంవర్క్ చేయలే. తమ్ముడు వదిన్ని అడిగానని చెప్పు. నా బుక్లు ఎలకలు కొడుకున్నాయి అని అందుకే చేయలే. ఎలకాయలు కోరికినాయి, ఎలకాయలు కోరికినాయి. సరే ఎలక ఎక్కని చెప్పు. ఎలక ఒకట్ల ఎలక, ఎలక 2 ఎలక ఎలక, ఎలక 3 ఎలక ఎలక ఎలక, అలా చెప్పాలి. ఓకే రెడీ? ఎలక 1 ఎలక, ఎలక 2 ఎలకలు, 2 ఎలకలు కదరా, ఎలక ఎలక. ఎలకల 3 ఎలక ఎలక ఎలక, ఎలక 4 ఎలక 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 ఎలక, ఎలక 5 ఎలక 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 ఎలక, ఎలక 6 ఎలక 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 ఎలక. వెల్ డన్, సూపర్. పకాక్ పక్ 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 మా పక్కింట్లో వెనకింట్లో ముందింట్లో అంతా కరెంట్ ఉన్నా మా ఇంట్లోనే కరెంట్ లేదు టీచర్, అందుకే హోంవర్క్ చేయలేదు అని చెప్తా. నా బుక్ కి దుమ్ము పట్టిందని స్నానం చేస్తే పేజీలకు నీళ్ళని చినిపోయింది, అందుకే హోంవర్క్ చేయలేకపోయాను. రాత్రి నానబెడితే పొద్దున తెల్లగా అయ్యేది కదరా. ఇట్లా అంటే చినిపోతుంది కదా. మరక మంచిదే. పకాక్ పక్ 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 ప్రదీప్ అన్న షోలు చూస్తూ అన్ని మర్చిపోయా. మీరు ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రదీప్ అన్నకి ఇవ్వండి. నేను తీసుకొని పనిష్మెంట్లా అమ్మా? కూర్చోమ్మా. ఎప్పుడు క్లాస్ బయట గోడ కుర్చీలోనే ఉండేవాడిని, ఎప్పుడు క్లాస్ బయట గోడ కుర్చీలోనే ఉండేవాడిని. అప్పుడప్పుడు క్లాస్ పొడుగ్గా ఉంటే బయటికి వెళ్ళి ఆడుకుని వచ్చి మళ్ళీ టీచర్ బయటకు వచ్చే టైంకి అబ్బా అబ్బా అని అలాగే ఉండేవాడు. Roses, pocket full of poses, tonga చదివేసి సబ్జెక్ట్ కలిపేసి సిలబస్ చూసేసి చూపేసుకొని వేసి చూపున చూడై మార్క్స్ చీడి చీడి చీడ పంచదారని చీడి చీడి తేనెటీగ పువ్వుని. ఆహా, ఇది అర్థం కాకే వాళ్ళ ఆన్సర్లు చెప్పట్లేదా? మేము స్కూల్ కి వచ్చి ఎక్కువ ఇంకా హోంవర్క్ ఏం చేస్తాం, మేము స్కూల్ కి వచ్చి ఎక్కువ ఇంకా హోంవర్క్ ఏం చేస్తాం. పకాక్ పక్ 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 నేను హోంవర్క్ మొత్తం చేశాక నా బుక్ పైన ఇంక్ బాటిల్ పడింది, అందుకే ఇదే పేపర్, ఇది నాకు తెలుసుగా, ఇందులో అదే ఉంది. థ్యాంక్ యూ. పకాక్ పక్ 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 నేను హోంవర్క్ చేసి పెడితే మా తమ్ముడు పడవలు చేసుకుని నీళ్ళల్లో వేసాడు. ఎక్కడికి? నీ హోంవర్క్ అంతా సముద్రానికి చేరిందా? ఒక 10 members ని కొట్టేసేసే వరకు టైం సరిపోలే. నువ్వా? ఎక్కడ కల్లోనా? మమ్మీ నేను మా ఫ్యామిలీ తోటి సినిమాకి వెళ్ళిన ఇంటర్వెల్ టైమ్ లో నోట్స్ రాసుకుంటూ కూర్చున్న, బుక్ అక్కడనే మర్చిపోయి వచ్చిన, అందుకే హోంవర్క్ చేయలే. ఎక్కడ? థియేటర్ లోనా? సింపి హీరోయిన్ చూడగానే. పకాక్ పక్ 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 ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తూ ప్రదీప్ అన్న గురించి ఆలోచిస్తూ అవే కలలు కన్నా, అందుకే హోంవర్క్ చేయలే. డాన్స్ వచ్చా నీకు? నీతో పాటు ఆవిడ కూడా వచ్చా? జుట్టాంటి. వెరీ గుడ్.
Let's do it. Come on. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు ఓకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను డబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను సూపర్. జాజిలా పుట్టే సిందిరం యాక్సిస్ ని ఎలా నేర్పించాను అలాగే చేశారు ఇద్దరు. వండర్ఫుల్, సూపర్. పర్లే అడ్మిషన్స్ ఓపెన్. ఇంకా చాలా మంది నేర్పిద్దాం అనుకుంటున్నాను. నేర్చుకుందాం అనుకున్న వాళ్ళంతా మీ హోంవర్క్ బుక్లు తెచ్చుకుని నేర్చుకోవచ్చు. నిన్న మా డాడీ బయటికి వెళ్ళాడు. నా హోంవర్క్ చేశారు మా డాడీయే కదా, అందుకే హోంవర్క్ చేయలేదు టీచర్ అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మనం కాసేపు గేమ్ ఆడదాం అయితే మళ్ళీ. ఓకే, సో ఈ గేమ్ ఆడడానికి సో మీ ఆరుగురు లైన్ లో కూర్చుని ఉంటారు. ఫస్ట్ పర్సన్ గ్లాస్ లో నీళ్లు తీసుకుని నెక్స్ట్ పర్సన్ నెత్తి మీద ఒక గ్లాస్ పెట్టుకుని ఉంటాడు. ఆ గ్లాస్ లోకి నీళ్లు పోస్తాడు. పోసి పరిగెత్తుకుంటూ వచ్చి లాస్ట్ లో కూర్చుంటాడు. అప్పుడు సెకండ్ అతను గ్లాస్ లో నీళ్లు నింపుకుని థర్డ్ పర్సన్ నెత్తి మీద ఉన్న గ్లాస్ లో నీళ్లు పోస్తాడు. సో అందులోంచి గ్లాసుల ద్వారా నీళ్లు లాస్ట్ ఇక్కడికి తీసుకురావాలి. సో ఆరుగురు పొజిషన్ లో కూర్చోడమా. ఓకే, మ్యాటర్ అర్థమైంది కదా. అంకుల్, నువ్వు ఫస్ట్ వాటర్ తీసిన తర్వాత అని వెనక గ్లాస్ లో పోస్తావు. వెనక్కి తిరగకూడదు, ఇటు తిరిగి. అప్పుడు పరిగెత్తుకుంటూ పోసేది అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లాస్ట్ లో కూర్చో. నువ్వు అప్పుడు ఇతని పొజిషన్ లో ఇటు తిరుగుతావు. వీళ్ళందరూ ఇటే ఉంటారు. నువ్వు గ్లాస్ నీళ్ళు తీసుకుని అతని దాంట్లో ఇస్తావు. ఒకటి రెండు అయ్యాక మీకు అర్థమైపోతుంది విషయం. ఓకే, గ్లాస్ ఆన్ ద హెడ్స్. 3, 2, 1 గో. పోసే పోయి జరగండి. మళ్ళీ పోయి ఆయన వచ్చాడు. ఏ జరుగు, ఆగు నువ్వు ఆగు. జరుగు. గ్లాస్ పెట్టవా. పోసే గ్లాస్ పెట్టుకోను నెత్తి మీద. అంకుల్, గ్లాస్ ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. పోస్తుంటే బాగుంది. లేవండి. సమ్మర్ లో సమ్మగా ఉంటుంది ఇప్పుడు. వెరీ గుడ్. లీటర్లు వేస్ట్ చేశారు. చాలా బాగా వాడారు గేమ్. అసలు ఇలా ఆడతారు నాకు అస్సలు తెలియదు తెలుసా. వావ్, నీకేంటి వేరే ఐటమ్ తెచ్చినట్టుంది. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. సో అందరూ చాలా బాగా రెడీ అయ్యారు కాబట్టి దట్ బాయ్స్ ఆడడం అయిపోయింది. ఇప్పుడు గర్ల్స్ ఛాన్స్. ఓకే, మీ నలుగురు రండి. రెడీ, 3, 2, 1 గో. జాగ్రత్త పోయమ్మా. నీ మీద పోసుకోక, ఆ మీద పోయి గ్యాస్ పెట్టు. నువ్వు చూసుకో యాంగిల్. అది వెరీ గుడ్. పోయి టైం అయిపోతుంది.
పర్లేదు తర్వాత తీసుకోవచ్చు. గో 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 తొందరగా, అది గో. ఇంకా తలకాయలు ఎండిపోయి ఉంది. ఎక్కడ వరకు? ఇక్కడ వరకు. నువ్వెందుకు వెళ్ళావు? నువ్వు పోయివా? చాలా బాగా ఆడారు. వెల్ డన్, సూపర్. అండ్ సో చాలా బాగా ఆడారు మీరు. అండ్ ఇంత డేర్ చేసి అడగగానే ముందుకు వచ్చారు కాబట్టి మీకోసం స్పెషల్ గిఫ్ట్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంకో ఇద్దరు ముందుకు వస్తారు ఆ చైర్ రౌండ్ ఆడడానికి. ఓ పని చేద్దాం, ఇంతమంది ఉన్నారు, మీ అందరిలోకి అతి చిన్న వయసు ఎవరిది ఉంది? నాకు తెలిసి మీ మొత్తం గ్యాంగ్ లో టీచర్ గారు రండి, రండి మేడం గారు రండి, రండి రండి రండి. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apalakshmi. మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ గిర్రని తిరుగుతుంది ఒక 1 minute. అది అయిపోగానే లేచి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్లేట్ లో ఉన్న పిండి లోపల ఉన్న కాయిన్ ని బయట తీయాలి మీరు. అంటే ఏం లేదమ్మా, ఉప్పు ఉప్పు అని వస్తే పిండి పైకి ఎగురుతుంది. అందులో మేమే పడదామా, మీరు దూరం ఉంటారు కదా. ఒక కాయినే ఉంటుంది, దాన్ని ఊది 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 అది కనపడగానే చేత్తో తీసేయడం. లేదు భలే, ఒక్కసారి ఊస్తే మీరు అది ఏం మిగులుతుంది, ప్లేట్ ప్లేట్ ఎగిరిపోద్ది. సో ముందు ఫిజిక్సా ఇంగ్లీషా? సో ఫిజిక్స్ టీచర్ గారు ముందు మీరు ఆడితే వాళ్ళందరూ చూద్దాం అనుకుంటున్నారు. సో ప్లీజ్ పొజిషన్ లో కూర్చోండమ్మా. త్రీ, 2, 1 గో. మీరు ఆపమని చెప్తే ఆపేస్తాం. మ్యూజిక్ అంటే ఆపండి అమ్మా. మేడం గారు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు టీచ్ చేస్తారు? 8 years నుంచి ఫిజిక్స్ అయినా మధ్యలో మార్చారా? ఫస్ట్ నుంచి. సో 8 years నుంచి చెప్తున్నారు కాబట్టి అలవాటు అయిపోతుంది కదా మీకు ఫిజిక్స్. చాలా. 3, 2, 1 మెల్లగా లేవండి. లేచి స్ట్రైట్ గా వెళ్ళి పిండి దగ్గరికి వెళ్ళిపోవడం. అన్ని పక్కలాగి పుట్టుకున్నదే. ఊరండమ్మా. ఎంతైనా ఫిజిక్స్ టీచర్ కదా. ఇలా పైనుంచి ఊదనమ్మా, పైనుంచి కింద కూడా ఇలా ఊదాలి. ఇలా వస్తే ఇలా ఎగురుతుంది.
అలా రాదు. ఓ పని చేయండి మైగో చెయ్యిలు అర్థం పడి ఉప్పను చేసేయండి. అది మళ్ళీ 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 అలాగే చేయట పెట్టుకో. అది చేయట పెట్టుకుదేండి, చేయట పెట్టుకుదేండి. అలా ఊరుతోండి, మళ్ళీ ఊదండి, మళ్ళీ మళ్ళీ అయిపోయింది అయిపోయింది. ఎస్ అవి ఆల్మోస్ట్ వాళ్ళకి చూపించండి ఫైనల్. చాలా అద్భుతాలు జరిగాయి. దీనికోసం ఏందని చెప్పుకుంటున్నాను మేడం, లోపల ఉందా? ఓకే ఓకే మీరు కూర్చోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు తోడుగా ఇంకోళ్ళు కూడా వస్తారు ఇప్పుడు కాసేపట్లో, టెన్షన్ పడక్కర్లేదు. మేడం గారు మీరు కూర్చోండి. త్రీ, 2, 1, go. మీరు ఎందుకు అటు ఇటు కదులుతున్నారు? అందరూ హ్యాపీ కూర్చోవచ్చు కదా, ఆల్ కంఫర్టబుల్ కదా మేడం? అయ్యో నేను ఎప్పటికైనా ఇంగ్లీష్ టీచర్ మీద రివెంజ్ తీసుకున్నాం అనుకున్నా. రెడీయా? 3 రండి. చిన్న పనుంది అలా కిక్ నాకు ఎక్కనున్నదే, లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కగున్నదే. అంతే అయిపోయింది సార్, ఆవిడకి అదే చెప్పాను. హ్యాపీ బర్త్డే రా. 2-3 రోజులు మీరు తగ్గినా కూడా పౌడర్ రసం. ఇంకొంచెం అదిగో అల్లదిగో. ఎస్ వెరీ గుడ్ మేడం. ఏం పర్లేదు, 2-3 రోజులు తగ్గినప్పుడల్లా పౌడర్ వస్తుంటుంది, ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ మేడం గారు. అమ్మయ్య దొరికింది ఇది. ఏయ్ సూపర్, వండర్ఫుల్, అదిరిపోయింది. ఆహా మామూలు కాదు. మీరు 7వ తరగతికి ఇలా ఉన్నారంటే అబ్బాబ్బాబ్బాబ్బా మామూలు అద్భుతాలు సృష్టించారు మీరు పెద్ద అయ్యాక. నాకు అర్థమైపోతుంది మీరు అందరూ బాగా చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా మీకు నచ్చినవి అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్రెస్ రాజాలో. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. ఇంకేంటంటే విశేషాలు? హలో మేడం, హలో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏమ్రా? ఏం లేదు. మరి ఏం లేకపోతే అటు వెళ్ళు. నా సొంత అన్న ఓహో, మా ఇంట్లో పన్నోడ్లో ఉన్నాడు. అయ్య బాబాయ్.